రాష్ట్రంలో 90% ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హమాలీ, లారీల కొరత వచ్చినా రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. ప్రత్యేకంగా ప్రొక్యూర్మెంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా అన్నారు, సార్ మా దగ్గర ఏం ఇబ్బంది లేదు, మేము ఎక్కడ కూడా ధర్నాలు చేయలేదు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొనుగోలు మంచిగా చేసిందని చెప్పి అందరు ఎమ్మెల్యేస్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈసారి ప్రొక్యూర్మెంట్లో సుమారు 20 నుంచి 25% ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది. దానివలన కొంచెం లారీసు, హమాలీస్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నార్మల్లీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే 15వ తారీఖు వరకు అవుతుందో ఆల్రెడీ 8th, 9th జూన్ వరకు 90% ప్రొక్యూర్మెంట్ కావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇదే ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, టీఆర్ఎస్ నాయకులు చాలా చోట్ల కూడా కేవలం ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవాలని చెప్పి రైతుల మనసులో ఒక ఆందోళన చేయడానికి, వర్షాలు పడతాయి, మీ వడ్లన్నీ నష్టపోతాయి అని చెప్పి ఒక భయం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులకు అందరూ తెలుసు, మా ప్రొక్యూర్మెంట్ 15వ తారీఖు వెళ్తుందని చెప్పి ఎక్కడ కూడా రైతులు టీఆర్ఎస్ నాయకులు ఏదైతే పిలుపునిచ్చారో దాంట్లో పాల్గొనలేదు.